కానీ నేను చూస్తే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయన అప్పుడప్పుడు రింగ్ రోడ్ నేనే ప్రతిపాదించాను, నేనే చేశానని చెప్తున్నాడు. ఒక రింగ్ రోడే కాదు, ఇలాగ అనేక అంశాలను ఆయన చెప్తూ ఉంటాడు. బహుశా నాకు తెలిసి ఆయన అది మానుకోలేడని మనం చేస్తాం. ఆయనకు ఒక వ్యసనం కింద అది అయిపోయింది. ఏది ప్రపంచంలో వచ్చినా, ఏది రాష్ట్రంలో వచ్చినా, దేశంలో వచ్చినా దానికి నేను ఇనిషియేట్ చేశానని చెప్పేటువంటి అలవాటు ఆయనకు ఊతపదంలాగా అయిపోయింది. ఇక్కడ కూడా ఈ ఎయిర్పోర్ట్ను కూడా అదే పని చేయాలనుకుంటున్నారు. చేశారు. మా ప్రాంతంలో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ వెనుకబడినటువంటి ఈ ప్రాంతానికి మీరు చేయాల్సింది చేయకుండా ఇతరులు చేసినవి నేను చేశానని చెప్తూ చేయవలసినవి చేసేసాను అన్నటువంటి దీంతో తప్పించుకోవాలని చేసే ప్రయత్నాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి, రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఎక్కడొక్కడ పడి ఉన్నాయి. ఒక్కదానికి మీరు బడ్జెట్లో ఒక నయా పైసా పెట్టిన పాపాన పోలేదు. చివరికి శ్రీకాకుళంలో కలెక్టరేట్ లాంటి దానికి కూడా పూర్తి చేసే పాపాన పోలేదు. వంశధార అలాగే తగలడుతుంది. మిగిలిపోయిన శివారు భూములు తోటపల్లి రిజర్వాయర్ అలాగనే ఉంది. అలాగే విశాఖపట్నం, విజయనగరంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కొత్తగా తెచ్చినవి, యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి నిధులు మీరు ఇచ్చే పాపాన పోలేదు. అవన్నీ ఆగి ఉన్నాయి. కానీ మీరు ఒక్క ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడ పెడుతున్నారు? తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు. ఇది ధర్మమేనా అడుగుతున్నాను నేను. ఆనాడు హైదరాబాదులో 70-80 సంవత్సరాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వనగూరినటువంటి నిధులన్నీ ఖర్చు పెట్టడం వల్లనే కదా మా ప్రాంతంలో జరిగిన అభివృద్ధి మాకే చెందాలి అన్నటువంటి ఆకాంక్ష, స్వార్థమే మనల్ని తరిమేసేదానికి దారితీసింది. మళ్ళీ ఈవేళ కూడా అదే పని మీరు చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. చేయాలనుకోవడం కాదు, చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ వెనుకబడిన ప్రాంతాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అలాగే మన్యం, అక్కడ రాయలసీమ ప్రాంతాల తాలూకా అభిప్రాయాలకి భిన్నంగా రాజ్యాంగంలో చెప్పినటువంటి అన్ని ప్రాంతాలకు సంపద అనేది పంపిణీ చేయాలన్నటువంటి మార్గదర్శక సూత్రాలకు వ్యతిరేకంగా మళ్ళీ మీరు డబ్బంతా చివరి దశలో ఎంత అనుభవం కలిగినటువంటి మీరు మళ్ళీ ఖర్చు పెడుతున్నారు. అక్కడ మళ్ళీ ఈరోజు ఏదో ఒక రోజు ప్రమాదం పొంచి ఉంది. ఇంకొక రాష్ట్రం ఏమో మనకి డిమాండ్ అయినా తర్వాత తరాలు చేస్తారు. ఎక్కడి నుంచి మీరు పొండినటువంటి స్లోగన్ అయినా ఆ ప్రాంతంలో ఇంకొక రోజు రాదనేది కూడా నేను చెప్పలేను. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మీకు మనం చేస్తాను. ఈ ప్రాంతాలను మీరు నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం.